ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஆண்டாள் திருவடிகளே சரணம். நீராதுங்கஸ்தனகிரிதடீ சுப்தமுத்போஜ்ய கிருஷ்ணம் பாராஜ்யம் संस्कृतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఈ శ్లోకమును పరాశర భట్టర్ వారు గోదాదేవికి నమస్కార రూపంగా విన్నవించారు. శ్రీకృష్ణ పరమాత్మ నీలాదేవి యొక్క ఉన్నత స్తనగిరి తటములలో నిద్రించిన నాడు ఆ నిద్రించిన కృష్ణసింహమును మేల్కొల్పినది గోదాదేవి. తాను అనుభవించి వదిలిన మాలికలతో అతన్ని బంధించి ఆయననే వివాహం చేసుకున్న ఆ గోదాదేవికి మరల ఇవే నా నమస్కారములు. నీలాదేవి యశోదాదేవి సోదరుడు కుంభుని కుమార్తె. ద్రావిడ ప్రబంధములలో ఈమెకు నప్పిన్న పిరాటి అని వ్యవహారము. కుంభుని భార్య ధర్మద. ఆమెకు శ్రీధాముడు నీల ఇద్దరు సంతానం. శ్రీధాముడు కృష్ణునకు అంతరంగ మిత్రుడు. నీల కులశీల వయోవృత్తాంతముచే కృష్ణునకు తగిన వధువుగా వరింపబడినది. ఈమె కొరకై ఆనాడు శ్రీరాముడు శివధనస్సును విరిచి సీతను దక్కించుకున్నట్లు కృష్ణుడు 7 ఎద్దులను కలిపి కట్టి పరిణయమాడెను. నీలాదేవి ఉన్నత స్తనములే కృష్ణసింహము నిద్రించిన ఉన్నత పర్వత తటములు. నీలాదేవి సర్వాంగ సుందరి. కానీ ఆమె అవయవములలోని ఒక భాగమందలి అందమే కృష్ణ పరమాత్మను మూర్ఛినందించినది. నిత్యజాగరూకుడకు పరమాత్మ నిద్రించిన నాడు మేల్కొల్పజాలినది ఈ గోదాదేవియే. అన్యపరత లేక విచారించుచున్న కృష్ణుణ్ణి మేల్కొల్పినది. అనగా కృష్ణ శబ్ద వాచ్యమగు ఆనందమును ఉద్బోధింపజేసినది. మనము అనాది మాయచే నిద్రించుతున్నాము, కానీ పరమాత్మ ఎన్నడూ నిద్రించడు. అట్టి పరమాత్మకు కూడా నిద్ర తెప్పించిన సౌందర్య రాశి నీలాదేవి. అతనిని మేల్కొల్పినది గోదాదేవి. ఆ పరమాత్మను తాను అనుభవించి విడిచిన పుష్పమాల పాశములతో బంధించి తాను చేసిన కర్మకు ఫలముగా పరమాత్మనే అనుభవించినది ఈ శ్రీ గోదాదేవి. ఆమె ఇచ్చిన మాలికలను నిర్మాల్యముగా పరమాత్మ స్వీకరించుట చేతనే ఈమెకు ఆముక్తమాల్యద చూడికుడుత నాట్యాలని నామధేయములు కలిగెను. ఈమె తండ్రి మాలాకారుడు. వారి నామధేయము విష్ణుజిత్తులు, భట్టనాథులు, పెరియాళ్వారు అని కూడా అంటారు. ఆమెను కూడా మాలయ్యే అని అనగా గోదా అని వ్యవహరించరు. ఇట్లు భట్టనాథులను పుత్రి అయి శ్రీరంగనాథుని ప్రేతమయ్యి భగవద్రామానుజాచార్యులకు సోదరిగా భావింపబడిన ఆండాళ్కు మరల నేను నమస్కరించుచున్నాను. ఈమె భగవంతుని విషయంలో ఏ విధమగు దాస్యము కాంక్షించినదో ఆ విధమగు దాస్యము ఆమె ఎడ మాకు లభించుగాక అని పరాశర భట్టర్ వారు ప్రార్థించిరి. ఉయ్యకొండార్ ఆనతిచ్చిన తనియన్ అన్న వయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిరుపావై పల్పదియం இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்னை விதி என்ற இம்மாத்தம் నాంగడవా వన్నమే నల్హు. హంసలు సంచరించుచున్న పంట పొలములలో నిండిన శ్రీవెల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళ్ శ్రీరంగనాథునకు తాను మనసులో భావించి తిరుప్పావు అని పేరు గల ఈ పాశ్రములను మధురముగా గానముతో పాడి సమర్పించినది. అట్లే పుష్పమాలికలను దాను ధరించి అర్పించినది ఆండాడు. ఓ మనసా స్మరింపుము. ఆండాళ్కు తండ్రిగా రఘు పెరియాళ్వారును కూడా స్వరూపమును నిరూపించు విశేషము అనగా వారి పేరును చెప్పినప్పుడు విల్లిపుత్తూరు ఆండాళ్ళు, విల్లిపుత్తూరు ఆళ్వారని అందరు. హంసలు నడకలో నేర్పుగలవి. అట్లే గోదాదేవి కూడా నడకలో నేర్పుగలది. అచ్చట పంట పొలములు అధికం
గోదాదేవి కూడా భక్తి సస్యము పండిన ఒక క్షేత్రం. అట్లు హంసలతో నిండిన పంట పొలములతో కూడిన శ్రీవిల్లిపుత్తూరులో భక్తి ప్రవణయగు ఆండాళ్ అవతరించినది. మా తిరుప్పావై అని పేరుతో ఈ పాశ్రములను ప్రవచించి మధురమగు గానంతో పాడి శ్రీరంగనాథునికి అర్పించినది. పామాల అంటే పద్యమాల, అట్లే పూమాలను దండగా గుర్చి తాను అలంకరించుకుని శ్రీరంగనాథుకు అర్పించింది కనుక సూడి కొడుతాள். పాడి కొడుతాள் అంటే పాడి ఇచ్చిన అమ్మ, సూడి కొడుతాள் అంటే తాల్చి ఇచ్చిన అమ్మ. ఆమెను స్మరించినతో మనకు కూడా ఆ విధమగు కైంకర్యములు చేయు గల భాగ్యము లభించును. కావిన ఆండాళ్ తన నామమును స్మరింపుము. పుష్పమాలను దాల్చి రంగనాథునికి సమర్పించిన ఓ బంగారు తీగ, పూర్వము జరిగిన ఆ దివ్యవ్రతమును పాటలుగా పాడి మమ్మల్ని ఉద్ధరింపజాలిన ఓ దివ్య కంకణ ధారిణి, వెంకటాచలపతికి నన్ను ప్రియురాలిగా సమకూర్చుము అని మన్మథదేవుని నీవు ప్రార్థించిన ప్రార్థనను నీ దాసుల మగు మేము కూడా అతిక్రమింపజాలనట్లు అనుగ్రహింపుము. గోపికలు హేమంతమున మార్గశీర్ష మాసము కృష్ణుని పొందుటకై చేసిన స్నానవ్రతం తర్వాత వారికి కూడా ఎరింగించుటకు ప్రబంధముగా పాడి అనుగ్రహించిన ఆమె ఆండాళు. ఇందులో కృష్ణుని ఉద్దేశించి ఆండాళు గోపికా భావముతో కాచాయని వ్రతం నచ్చినది. అది శ్రీవిల్లిపుత్తూరులో జరిగింది. అచట దేవతామూర్తిని వడంపెరుంగోయిల్ నుడమాన్ వటపత్ర సాయి వారికే తాను తాల్చిన పుష్పమాలను అర్పించినది. శ్రీరంగనాథుని పొందునందినది. వెంకటాచలపతికి ప్రేతము కావాలనని తాను కామదేవుని అర్చించినది. ఇట్లు భిన్న భిన్న నామములతో వ్యవహరించినను శ్రీరంగనాథుడు, వెంకటాచలపతి, వటపత్ర సాయి, శ్రీకృష్ణ భగవానుడు ఆ తల్లి భావనలో ఒకే తత్వము, భేదము లేదని భావము. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు ధనుర్మాసం మొదటి రోజు. ఈరోజు మనం మొదటి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. மார்கள் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரலையீர் சீர்மல்கும் ஆயப்பாடி செல்வற்றிருமீர்காள் கூர்வேல் கொடுந்தொழலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிரமதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ் படிந்து ఏలోరెంబావాయ్. మనం నిన్న చెప్పుకున్నాం కదా, అమ్మవారి భావంలో తను రేపల్లో ఉన్నట్టు తనే గోపికగా తలుచుకొని మిగిలిన గోపక బాలికలంతా అక్కడ ఉన్న వటపత్ర సాయిని శ్రీకృష్ణుగా భావించి వ్రతం ఆచరించదలిచారు. అయితే దీనికి ముందు రేపల్లిలో శ్రీకృష్ణుడు గోపికలు కూడా చిన్న వయసు నుండి పెరిగి యుక్త వయసులోకి వచ్చారంట. వయసులోకి వచ్చిన వారికి గోపబాలికలందరినీ ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా ఇంట్లోనే దాచిపెట్టేశారు వారి పెద్దలు. ఎందుకంటే శ్రీకృష్ణుడు దూర్త లక్షణాలు, కొట్టేవాడు, అల్లరి పనులు చేసేవాడు కాబట్టి కృష్ణుడిని పడకుండా ఆడపిల్లలందరినీ దాచిపెట్టారట. ఇలా కొంతకాలం జరుగుతుండగా అక్కడ కరువు కాటకాలు ఏర్పడ్డాయి. దానికి ఏం చేయాలి అని అందరూ అనుకుంటుంటే కన్నెపిల్లలు వ్రతం చేసినట్లయితే ఈ కరువు కాటకాలు మాయమవుతాయని చెప్పి అన్నారట. అయితే ఆ వ్రతం చేయించగల సమర్థత ఆ శ్రీకృష్ణ పరమాత్మకే ఉంది అని చెప్పగా పెద్దలందరూ కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మా పిల్లల చేత ఈ వ్రతము చేయించు అని అడిగారట. అప్పుడు కృష్ణుడు కొంచెం బెట్టు చేసి తర్వాత సరే అని ఒప్పుకున్నాడు. ఇంతకీ ఆ గోపికలంతా ఎవరంటే పూర్వజన్మలో వారంతా కూడా ఋషులు, కిన్నెర గంపురుషులు. వాళ్ళందరూ ఆయనను
వివాహమాడ తలచి ఈ ద్వాపర యుగంలో గోపికలుగా జన్మించారట. అయితే ఆ భగవంతుడు తనను ప్రేమతో కొలిచేవారినైనా, అవసరంతో కొలిచేవారినైనా, ఏదైనా అవకాశం కొలిచేవారినైనా కూడా కరుణిస్తాడట, కోరుకున్నది ఇస్తాడట. అంతటి దయాళుడు పరమాత్ముడు కాబట్టి వాళ్ళని వచ్చి అడగగానే శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు. ఆ పెద్దలందరూ తమ పిల్లల్ని పంపించారు. శ్రీకృష్ణుడు వారందరినీ పిలిచి ఏ విధంగా వ్రతం చేయాలో చెప్పి ప్రొద్దున్నే లేచి స్నాన వ్రతం చేయటానికి రమ్మని చెప్పి పంపించారట. ఇక ఆ రాత్రి ఆ గోపికలకి ఎవరికి కూడా నిద్ర పట్టలేదట. ఇక ప్రధాన పాత్ర అయిన మన ఆండాళమ్మది కదా, కాబట్టి ఆండాళమ్మ వారు ఈ పాసురాన్ని గురించి, కాలాన్ని గురించి, చేయబోతున్న వ్రతాన్ని గురించి, రాబో ఫలితం గురించి తన చెరులందరికీ చెబుతూ స్నానానికి రమ్మంటూ పిలిచే ఈ పాసురం అన్నమాట. ప్రతిపదార్థం: మార్గడి తింగళ్ లక్ష్మీనారాయణని కీర్తించి పాడినట్టు. మా అంటే లక్ష్మీదేవి, లోకమాత. మార్గళి తింగళ్ అంటే మార్గశీర్షము. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లు ఈ మాసమే నేను అని స్వయంగా చెప్పాడు. మది నిరేందనన్నాళాల్ నిండు చంద్రుడు కల శుక్లపక్షము. నన్నాళాల్ అంటే నాళ్ అంటే మంచి రోజు అని అర్థం. నీరాడ పోదువీర్ మార్గశీర్ష స్నానం చేయువారు నాతో రండి. పోదుమినో రండి. నేరళయీర్ విలక్షణమైన ఆభరణములు కలవారా. సీర్మలుగు సంపదలు పెరుగుతున్న ఆయప్పాడి అంటే ఈ రేపలలో గోకులంలో సెల్వం ఐశ్వర్యముతో నిండిన చిర్మీర్హాడ్ ఓ పడుచులారా. ఊర్ పదునైన వాడి అయిన వేలాయుధమును ధరించిన వాడు. కొడుం తొయ్యన్ కృష్ణుడి విషయంలో అపచారం చేయాలనుకునే వారిపై క్రూరంగా ప్రవర్తించేవాడు, కృష్ణుని సేవ చేసేవాడు అయిన నందగోపుడు. ఆ నందగోపుని యొక్క కుమారుడు ఏరాందకణ్ణి అందమైన కన్నులు గలవాడు. యశోదై ఇళం సింహం యశోదాదేవి యొక్క బాలసింహమును. కార్మేని తూపం పోగొట్టు నల్లని శరీరము కలవాడు. చెంగన్ ఎర్రని నేత్రములు కలవాడు. కదిరి మదియంబోల్ సూర్యుణ్ణి చంద్రుని పోలిన ముఖము కలిగినవాడు. నారాయణనే నమక్కే ఆ నారాయణుడే మనకేం కావాలో పరై తరువాన్ మనచే కోరబడిన పరై అనే సాధనమును ఇచ్చువాడు. పారోర్ చూచువారు పోహళప్పడి పొగిడినట్లు ఈ వ్రతంలో చేరి ఏలోరెంబాబాయ్ ఈ విధంగా ఓ జనులారా ఈ వ్రతము చేయుటకు మనసు పెట్టుడు, ఇది మా వ్రతమై ఉన్నది అని అర్థము. ఇక్కడ ఆండాళమ్మ వారు ఆ గోపికలందరినీ పిలుస్తున్నారన్నమాట. ఇది మార్గశీర్ష మాసము, వెన్నెల నిండిన మంచి రోజు. అందమైన ఆభరణములు ధరించిన ఓ పడుచులారా, ఐశ్వర్యముతో నిండిన రేపల్లెలో సంపదలతో తొలతూగుతున్న ఓ బాలికలారా, ఈ మార్గశీర్ష స్నానం చేయాలని ఎవరు కోరుకుంటున్నారో వారంతా కలిసి నాతో రండి. ముందుకు నడవండి. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణుడికి ఏ విధమైన ఆపద రాకుండా కాపాడుతున్న ఆ నందగోపుని యొక్క కుమారుడు, అందమైన కన్నులతో అలరారే ఆ యశోదాదేవి బాలసింహము, నీలమేఘ శ్యాముడు, ఎర్రతామర్ల వలె కన్నుల గలవాడు, సూర్యుని వలె ప్రకాశించువాడు, చంద్రుని వలె ఆహ్లాదము ఇవ్వగలిగినవాడు అయిన అటువంటి నారాయణుడే అతనిని తప్ప వేరొకరిని అర్థించమని మనం అపేక్షించిన వ్రత సాధనమును మనం ఏమి కోరుకుంటున్నామో అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ వ్రతం చేయటం చూసి లోకులంతా ఆనందించేటట్లు మీరంతా వచ్చి ఈ వ్రతం చేయండి అని అందరినీ ఆండాళమ్మ పిలుస్తున్నారు ఈ పాసురంలో. ఆండాళ్ తిరువడిగలే శరణం.